Hello students, welcome to Sri Academy. This is Fanindra. Right up మ్యాథమెటిక్స్ 3లో కంటిన్యూషన్ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, ఐ హోప్ ప్రీవియస్ వీడియోస్ మీరు చూసారనుకుంటున్నా. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. కన్ఫామ్గా మీకు 5 మార్క్స్ అనేటిది రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఫర్ యువర్ ఎగ్జామ్. రైటా, మీకు ఫస్ట్ యూనిట్ నుంచి వెళ్ళి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో కూడా ఈ మోడల్ అనేది ఇంపార్టెంట్. దీని నుంచి వెళ్ళి ఎసి టైప్ క్వశ్చన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. రైటా, కన్ఫామ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈ మోడల్ పూర్తిగా ఎన్ని రిప్రజెంటేషన్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇది ఒక మోడల్ బేస్ చేసుకుని ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. అండ్ ఫుల్ వీడియో లెంత్ క్లాసెస్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో డౌన్లోడ్ అవర్ అప్లికేషన్ from the Play Store. Sri Academy is at application and total video content video classes అనేవి అవైలబుల్గా ఉంటాయి. థర్డ్ సెమిస్టర్లో ఉన్న మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న మీకు ఈ సెట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో లెక్చర్స్ కావాలంటే మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ అనేది మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అవర్ నెంబర్స్. కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ ఆఫర్స్ ఏమైనా ఎగ్జిస్టింగ్ ఆఫర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా మా నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టోటల్ యాప్ లింక్ కావచ్చు, కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్. వన్స్ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ శ్రీ అకాడమీ కోచింగ్ సెంటర్. రైట్ నౌ యూ హ్యావ్ ఎనీ ఆఫర్స్, రైట్, కాంటాక్ట్ అస్. అండ్ ఈ వీడియో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు మీ సెమిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మోడల్ 5 మార్క్స్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ వీడియో. లెట్స్ మూవ్ టు అవర్ మోడల్. రైట్, ప్రీవియస్గా మీరు వీడియోస్ చూసాను అనుకుంటున్నాను. రైట్, ప్రాక్టీస్ కూడా ప్రాబ్లమ్ చేశారనుకుంటున్నాను. ఇది వెరీ ఈజీ. రైట్, ఇంటిగ్రేషన్లో బేసిక్ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఈ మోడల్ ఉంటుంది. కాబట్టి ప్రీవియస్గా మనకున్న సబ్స్టిట్యూషన్ మెథడ్ టోటల్ ఏవైతే డిఫరెంట్ ఫార్మ్స్ అని అవేమి రాకపోయినా ఇది స్పెషల్ కేస్. రైట్, సింపుల్గా ఒకటే సైన్ ఎక్స్ డెరివేటివ్, కాస్ ఎక్స్ డెరివేటివ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ వస్తే ఈ ప్రాబ్లం చేసేయచ్చు. రైట్, లెట్స్ discuss this model. First we'll discuss the information. Right, what is our model? Right, integral in the form of integral sin to the power of mx and cos to the power of nx. By seeing the question we are understanding here అంటే ఈ మోడల్లో ఉందని చెప్తున్నాను. సింపుల్గా మనకుండే ఏంటిదంటే పవర్ ఆఫ్ sin x power given here, that is m, and power of cos x, that is going to be here n. Here n means sin x power we are representing with m and cos x power with representing n. Here in first case, here case 1, that is nothing but sin and cos ki powers exist అయితే ఈ పవర్స్ డిఫరెంట్గా ఎగ్జిస్ట్ కావచ్చు. m అనేది ఆడ్ కావచ్చు, n అనేది ఈవెన్ కావచ్చు. m అనేది ఈవెన్ కావచ్చు, n అనేది ఆడ్ కావచ్చు. లేదు m ఆడ్ కావచ్చు, n ఆడ్ కావచ్చు. లేదు ఎన్ ఆడ్ కావచ్చు, ఎం ఆడ్ కావచ్చు. అంటే సైన్ పవర్ ఆడ్, కాస్ పవర్ ఈవెన్. సైన్ పవర్ ఈవెన్, కాస్ పవర్ ఆడ్. సైన్ అండ్ కాస్ బోత్ పవర్స్ ఆడ్, సైన్ అండ్ కాస్ బోత్ పవర్స్ ఈవెన్. దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఈ పాసిబిలిటీ బేస్ చేసుకొని మనం ప్రాబ్లం ఎట్లా చేస్తాం అనేది డిస్కస్ చేయాలి. రైట్, ఫర్ దట్ పర్పస్ ఇఫ్ ఎం ఈజ్ ఆడ్ పవర్ అంటే సైన్ ఎక్స్ పవర్ ఆడ్ అయినట్టయితే సబ్స్టిట్యూట్, దట్ ఈస్ పుట్ cos x equal to t. If n is odd, n means what? Cos power is odd, n is odd power. Put sin x equal to t. Always after substitution compulsory how to apply differentiation. dx term కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక కేసు ఏంది, m అనేది ఆడ్, n అనేది ఈవెన్. లేదు m అనేది ఈవెన్, n అనేది ఆడ్. అది m అనేది ఈవెన్ అనకుండా ఆడ్ అని బేస్ చేసుకొని, ఎం ఆడ్ అంటే సైన్ పవర్ ఆడ్ అయింది, ఎన్ ఆడ్ అంటే కాస్ పవర్ ఆడ్ అయింది. ఒకటి ఆడ్ అయిందంటే ఇంకోటి ఖచ్చితంగా ఏమన్నట్టు ఈవెన్ అయినప్పుడు. అంటే ఎమ్ ఆడ్, ఎన్ ఈజ్ ఈవెన్, ఎన్ ఈజ్ ఆడ్, ఎమ్ ఈజ్ ఈవెన్. ఇయర్ ఎన్ ఈజ్ ఈవెన్ పవర్, దట్ ఈస్ కాస్ ఎక్స్ పవర్ ఈజ్ ఇయర్, ఎమ్ ఈజ్ ఈవెన్ పవర్, దట్ ఈజ్ సైన్ ఎక్స్ పవర్ ఈజ్ ఈవెన్. అటు ఈవెన్ టర్మ్ ఏది ఉంటే అది టీ తీసుకోవాలి. వన్ మోర్ కంక్లూజన్. ఇక్కడ కంక్లూజన్ ఏమి ఇస్తాను, పుట్ టీ ఫర్ ఈవెన్ పవర్ టర్మ్స్
ఏ ఫంక్షన్ ఈవెన్ పవర్ ఉన్నదో ఆ ఫంక్షన్ టీగా తీసుకోవాలి. అండ్ వన్ మోర్, ఇఫ్ m and n are if m and n both are odd powers అయినప్పుడు here also the cases are two. One is m greater than n, then put sin x equal to t, and one more, that is what m less than n, then cos x equal to t. అంటే ఈ రెండు కేసెస్లో ఒక కంక్లూజన్, ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో, హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్ యాజ్ టీ, అంటే m గ్రేటర్ దెన్ అంటే m ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ సైన్, m లెస్ దెన్ n అంటే n ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ కాస్. ఏది అంటే సైన్ పవర్ హైయెస్ట్ ఉంటే సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ, కాస్ పవర్ హైయెస్ట్ ఉంటే కాస్ పవర్ ఈక్వల్ టు టీ. హియర్ వన్ మోర్ కేస్, దస్ ఈజ్ అ స్పెషల్ కేస్. What is that? Both m and n are even powers, అంటే sin power cos power even, m and n are both are even. Here we have to substitute, we have to use two formulas. One is sin square x equal to 1 minus cos 2x divided by 2, and one more, that is cos square x equal to 1 plus cos 2x divided by 2. If sin is there, you will get minus. If cos is there, you will get plus. Per suppose here sin square cos square, okay. Per suppose sin to the power of 4 you are getting, then what we have to do? You have to write sin square, you have to replace sin square with 1 minus cos x by 2 whole square and whole square. Whole to the power of 4, whole to the power of 6 వచ్చింది. sin square x whole square, once again whole square. అంటే ఇక్కడ sin square x ఫార్ములా రాసి దాన్ని 1 టైమ్ స్క్వేర్ చేస్తే sin to the power of 4 వస్తుంది. sin to the power of 6 రావాలంటే 1 minus cos tx by 2 whole to the power of 2, అంటే 1 టైమ్ స్క్వేర్ చేయాలి, ఇంకొకసారి కూడా స్క్వేర్ చేయాలి. 2 టైమ్స్ దీన్ని స్క్వేర్ చేస్తే sin to the power of 6 వస్తుంది. 1 టైమ్ స్క్వేర్ చేస్తే sin to the power of 4 వస్తుంది. అట్లా cos to the power of 4 కూడా. Once again I am saying, here the concept, you have to remember these 3 points. ఏది టీ తీసుకోవాలనేది తెలవాలి. బోత్ ఆర్ ఈవెన్, టీ తీసుకునేది ఏం లేదు, ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ అయింది, అన్నీ ఆడ్ అయినాయి. అంటే సైన్ పవరు కాస్ పవర్ బోత్ ఆర్ ఆడ్, సైన్ పవర్ కాస్ పవర్ ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అయితే, ఏది ఆడ్ ఫంక్షన్ అయితే అది కాకుండా రిమైనింగ్ టీ తీసుకోవాలి. దిస్ 1 పాయింట్. ఐదర్ ఏది పవర్ ఈవెన్ ఉంటే, ఆడ్ కాకుండా ఈవెన్ పవర్ ఏదైతే ఉంటే అది టీ తీసుకోవాలి. దిస్ 1 కంక్లూషన్. అందుకే m అనేది ఆడైతే కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ, n అనేది ఆడైతే సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు నేనేం చెప్తున్నా, 2 కేసెస్, ఒకటి ఈవెన్ పవర్ ఉన్నది టీ తీసుకోవాలి, ఇంకొకటి రెండు ఆడైతే ఏది హైయెస్ట్ ఉంటే అది టీ తీసుకోవాలి. ఓకే, దట్స్ ద కాన్సెప్ట్, రైట్. ప్రాబ్లమ్స్ చూసేటప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఒక దగ్గర రాసినప్పుడు ఏది టీ తీసుకోవాలని ఇంకొంచెం మంచి క్లారిటీగా చెప్తాను నేను. బోత్ ఆర్ ఈవెన్, బోత్ ఆర్ ఆడ్, 1 ఈవెన్ 1 ఆడ్, ఇది కాన్సెప్ట్. సైన్ ఈవెన్గా అయితే కాస్ ఆడ్ అవుతుంది, కాస్ ఈవెన్ అయితే సైన్ ఆడ్ అవుతుంది, రైట్. లెట్స్ సీ ద ప్రాబ్లం, రైట్. వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్ హియర్? sin to the power of 4 cos to the power of 3, అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి m, దిస్ ఈజ్ గోయింగ్ టు బి n. ఇప్పుడే చెప్పుకున్నాం, ఏది ఈవెన్ ఉంటే అది తీసుకోవాలి. అంటే సైన్ పవర్ ఈవెన్ ఉంది, అది టీ తీసుకోవాలి. ఐదర్ n ఆడ్ అయింది, n, ఇఫ్ n ఈజ్ ఆడ్, sin x equal to t. That's what simply after completion of the problem I will give one more conclusion also. Now by the question we understanding sin x equal to t after substitution.
must and should you have to differentiate with respect to x on both sides. That's what d by dx of sin x equals to dt divided by dx, that is sin x derivative is going to be what, cos x, equal to dt by dx, then cos x dx equals to dt. Here we got 2, that is we taken one as a t, and cos x dx we got as dt. Now substituting, what is the given integral here? Here given integral is going to be given integral sin to the power of 4x into cos to the power of 3x is there. I am writing this is as sin to the power of 4 into cos to the power of 3, as I am writing cos square x into cos x. These are the very important steps you understand here. Each and every problem la ilane cheyali. ఇలా చేస్తే అంటే ఒకటేసారి వేరియబుల్స్ ఎక్స్లో ఉన్నాయి టీలాకి కన్వర్ట్ చేయడం కూడా సింగిల్ స్టెప్లో చేయాలి. అండ్ ఆల్సో టోటల్ ఫంక్షన్ని మనకు కావాల్సిన విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి, సైన్ టు ది పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి టీ టు ది పవర్ ఆఫ్ 4 రాయొచ్చు. కాస్ ఎక్స్ డిఎక్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి డిటి రాయొచ్చు. మరి కాస్ స్క్వేర్ దీన్ని మనకు తెలియదు, కాస్ స్క్వేర్ని ఏం సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు కాబట్టి టీలకి పాసిబుల్ టర్మ్స్గా కన్వర్ట్ చేయాలి. ఫర్ దట్ పర్పస్ దట్ ఈస్ వాట్ ఇంటిగ్రల్ sin to the power of 4x into cos square I am writing as 1 minus sin square x into cos x dx. Now I can represent sin x as t, cos x dx as t dt, that is what t to the power of 4. Why? Because sin x equal to t, and 1 minus sin square, that is nothing but t square into cos x dx equal to cos x dx equal to dt. Now multiply t to the power of 4 inside t to the power of 4, t to the power of 4 into t square, t to the power of 6 dt. Just previously I said when we are starting the problems, I said what, if you know sin x cos x derivatives and x to the power of n integration, you can do these problems easily. I said right, ikkada sin x వచ్చింది డెరివేటివ్, నెక్స్ట్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకుంటే కాస్ ఎక్స్ డెరివేటివ్ వస్తుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లంలో ఖచ్చితంగా టీలికి కన్వర్ట్ చేసినప్పుడు ఫంక్షన్ వచ్చేది టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగానే. అంటే ఫార్ములా ఈజ్ వాట్ ఇయర్, ఇంటిగ్రల్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. జస్ట్ ఐ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్ టీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. కావాలంటే ఎక్స్లో కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. Whatever just you know that right, no problem, just I am eliminating, I am representing in terms of x. That's we are writing integral x to the power of n dx equal to x power n plus 1 by n plus 1 plus c. Right, with that now the answer is going to be, that is what, t to the power of 5 divided by 5 minus t to the power of 7 divided by 7 plus c. What is t now? Sin x whole to the power of 5 by 5 minus sin x whole to the power of 7 divided by 7. Here our question, that is sin to the power of 4x into cos to the power of 3x dx equal to what we got, sin x whole to the power of 5 divided by 5 minus sin x whole to the power of 7 divided by 7 plus c. See, must and should in the question, whatever you are getting in this model, ఒక డిగ్రీ అనేది ఇక్కడ ఎన్ ఏదైతే ఉందో సైన్ పవర్ కాస్ పవర్ ఉందో ఒక డిగ్రీ 3 ఉంటుంది. 3 ఉన్నది కాకుండా రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ యూ విల్ గెట్ డిగ్రీ 3. ఏదో ఒకటి సైన్ పవర్ కాస్ పవర్ 3 వస్తుంది. 3 కాకుండా మిగతాది టీ తీసుకోవాలి. అది 2 ఈవెన్ అయినప్పుడు, రెండు ఆడ్ అయినప్పుడు, ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక డిగ్రీ అనేది 3 వస్తుంది. కాస్ డిగ్రీ 3,
లేదు సైన్ డిగ్రీ 3 వస్తే సైన్ డిగ్రీ 3 వస్తే కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకోవాలి, కాస్ డిగ్రీ 3 వస్తే సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకోవాలి. నేను చెప్పబోయే కంక్లూజన్ ఇదే. బట్ రిమెంబర్ వన్ థింగ్, దట్ ఈస్ వాట్, ఏది ఈవెన్ ఉంటే అది టీ తీసుకోవాలి. రైట్, ఈవెన్ ఆడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఈవెన్ 4 కాబట్టి సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకున్నాం. రైట్, లెట్స్ మూవ్ టు అనదర్ ప్రాబ్లమ్, వన్ మోర్, దట్ ఈస్ సైన్ టు ది పవర్ ఆఫ్ 3. ఇప్పుడు నాదే చెప్పిన డిగ్రీ 3 కాకుండా మిగతాది టీ తీసుకోవాలి. ఇక్కడ 3 కాకుండా మిగతాది ఏంది, కాస్ పవర్ 6, కాస్ పవర్ ఏంటిది, ఈవెన్ కాబట్టి ఖచ్చితంగా అదే టీ తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ సబ్స్టిట్యూటింగ్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. ఐఎమ్ గివింగ్ 1 సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాం, కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాం. సైన్ ఎక్స్ తీసుకున్నప్పుడు, కాస్ ఎక్స్ తీసుకున్నప్పుడు, టీ వచ్చినప్పుడు కంపారిజన్ చేసి చెప్పాలి మీరు. రైట్, కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకున్నాం, ఆల్వేస్ differentiate with respect to x on both sides. Now the d by dx of cos x is there, d by dx of cos x equal to dt by dx is there. That is a derivative of cos x is nothing but minus sin x equal to dt by dx. We can write a minus sin x dx equal to dt, but in the question we didn't have minus, that is sin x dx equal to minus dt. Now we taken cos x equal to t, with that we got sin x dx equal to minus t. Be careful with this minus. Cos x derivative is minus, but sin x derivative is what, plus cos x, but in integration is different. Sin x integration is minus cos x integration is plus sin x. Be careful, cos x derivative ఏమొస్తుంది, మైనస్ sin x వస్తుంది కాబట్టి sin x dx ఈక్వల్ టు dt. వాట్ ఈజ్ అవర్ క్వశ్చన్ ఇయర్, దట్ ఈస్ వాట్ ఇంటిగ్రల్ ఆఫ్ sin టు ది పవర్ ఆఫ్ 3x ఇంటూ కాస్ టు ది పవర్ ఆఫ్ 6. కాస్ ఎక్స్కి ఇబ్బంది లేదు, ఎందుకంటే టీ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి. సైన్ క్యూబ్ ఎక్స్ని ఏం రాస్తున్నామంటే వన్స్ అగైన్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ ఏం చేయొచ్చు, టీ చేయొచ్చు, కాబట్టి కాస్ ఎక్స్ని ఏమనద్దు. కాబట్టి సైన్ ఎక్స్ డిఎక్స్ కూడా ఇక్కడ మనకు వచ్చింది, అది మైనస్ డిటీ లైక్ ప్రీవియస్. ఇక్కడ కూడా మనం ఏం చేసినాము, సైన్ టు ది పవర్ ఆఫ్ 4 కాస్ టు ది పవర్ ఆఫ్ 3 ఉంది. సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ కాబట్టి సైన్ టు ది పవర్ ఆఫ్ 4 అలానే రాసినాం. ఈ కాస్ క్యూబ్ టర్మ్ని కాస్ స్క్వేర్ ఇంటూ కాస్ రాసినాం, ఇప్పుడు కూడా అలానే రాస్తున్నాం. రైట్, కాస్ టు ది పవర్ ఆఫ్ 6 సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ కాబట్టి సైన్ స్క్వేర్ని కాస్ స్క్వేర్లో చెప్పాలి. వీ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ, దట్ ఈస్ వీ నో sin square x equal to 1 minus cos square x equal to 1 minus sin square x. ప్రీవియస్గా cos square x రాసినాం, ఇప్పుడు sin square రాస్తున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ cos to the power of 6 into here 1 minus sin square x, 1 minus here cos square x. In terms of cos we have to write this is what 1 minus cos square x into sin x dx. ఇక్కడ టీ టు ది పవర్ ఆఫ్ 6 రాసి 1 మైనస్ కాస్ స్క్వేర్ రాసి సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ డిటీ రాయద్దు. ఆల్ ఫంక్షన్స్ని ఒకటేసారి టీలకి కన్వర్ట్ చేయాలి. నౌ ఐ కెన్ కన్వర్ట్ ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 6 1 మైనస్ టీ స్క్వేర్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ వట్ మైనస్ డిటీ. ఐఎమ్ టేకింగ్ మైనస్ అవుట్ సైడ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ డిటీ, మల్టీప్లయింగ్ టీ టు ది పవర్ ఆఫ్ 6 ఇన్సైడ్ మైనస్ t to the power of 6 minus t to the power of 8. If you multiply this minus also inside minus t to the power of 6 plus t to the power of 8 dt, that's what minus t to the power of 7 by 7 with the formula. What is our formula? That we are knowing from integral of x power n dx equal to x power n plus 1 by n plus 1 plus c. With this formula we are writing the answer. Right, t to the power of 6 is t to the power of 7 by 7 minus undi minus t to the power of 7 by 7 plus t to the power of 9 divided by 9. What is t here? Minus sin x whole to the power of 7 divided by 7 plus sin x whole to the power of 9 divided by 9 plus c. Here must and should, here compulsory whatever the question is there, just you write the question, then you are understanding. Right,
ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ కాస్ టు ది పవర్ ఆఫ్ 6 x dx. We got what? Plus term I am writing at first. Sin x whole to the power of 9 divided by 9 minus sin x. Here sin is what? Cos here. We are doing wrong. Here what is t here? What is t? Cos x equal to t. That is what? Minus cos x whole to the power of 7 divided by 7 plus cos x whole to the power of 9 divided by 9. Don't get confused, okay, like me, okay, just do. That is what I am writing at first positive term, that is what? Cos x whole to the power of 9 divided by 9 minus cos x whole to the power of 7 divided by 7 plus c. Okay, this is the format. Here must and should, what we are doing in both case, here sin x equal to t తీసుకున్నాం కాబట్టి cos x dx equal to dt. Here we can write cos x dx equal to dt, right? Right, cos square we represented in terms of sin. Same sin cube cos cube ఉన్నప్పుడు ఖచ్చితంగా sin to the power of 5 cos to the power of 5 వచ్చినప్పుడు whole to the power of 2 వస్తుంది. అప్పుడు సింప్లిఫికేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ డిఫరెంట్ మేనర్, రైట్? సైన్ క్యూబ్ కాస్ క్యూబ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు బి ఒక డిగ్రీ 3 ఉన్నది వస్తుంది, ఖచ్చితంగా 3 ఉన్నది కాకుండా రిమైనింగ్ టర్మ్ టీ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్, రైట్? ఇయర్ సి ఐఎమ్ గివింగ్ ద ప్రాబ్లమ్, సమ్ ప్రాబ్లమ్స్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక డిగ్రీ 3 వచ్చింది, ఇక్కడ డిగ్రీ 3 వచ్చింది, ఇక్కడ డిగ్రీ 3 వచ్చింది, ఇక్కడ డిగ్రీ 3 వచ్చింది, ఇక్కడ డిగ్రీ 3 వచ్చింది. డిగ్రీ 3 వచ్చింది కాకుండా రిమైనింగ్ టర్మ్ మనం ఏం చెప్పినాం? టీ తీసుకోమని చెప్పినాం. ఎవ్రీ ప్రాబ్లం డిగ్రీ 3 ఉంది కాబట్టి కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ, ఇక్కడ డిగ్రీ 3 సైన్కి ఉంది కాబట్టి కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ, ఇక్కడ డిగ్రీ 3 కాస్కి ఉంది కాబట్టి సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ, ఇక్కడ డిగ్రీ సైన్ ఎక్స్కి ఉంది కాబట్టి కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ, ఇక్కడ డిగ్రీ కాస్ ఎక్స్కి ఉంది కాబట్టి సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ. అయిపోయింది. ఇన్ దీస్ బోత్ కేసెస్ బోత్ ఆర్ ఆడ్. ఒకటి ఈవెన్, ఇంకోటి ఆడ్ ఇచ్చినప్పుడు ఈవెన్ టర్మ్ టీ, ఈవెన్ ఆడ్ ఇచ్చినప్పుడు ఈవెన్ టర్మ్ టీ, రెండు ఆడ్స్ అయితే 9 and 3 బోత్ ఆర్ ఆడ్. కంపల్సరీ ఏది ఎక్కువ ఉంటే అది టీ తీసుకోవాలి. సైన్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 9 ఉంది, 9 ఈజ్ గ్రేటర్ దెన్ 3, దట్స్ వై సైన్ ఎక్స్ ఈక్వల్ టీ. 3 and 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3, దట్స్ వై కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ. 5 and 3, 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3, దట్ ఈస్ సైన్ ఎక్స్ పవర్ ఈజ్ హైయెస్ట్, దట్స్ వై సైన్. ఇక్కడ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ, ఇక్కడ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ, ఇక్కడ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ, ఇక్కడ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ, ఇక్కడ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ. దట్స్ వాట్ వీ రిక్వైర్డ్, రైట్? ఏది టీ తీసుకుంటే ఆన్సర్. సైన్ వచ్చినప్పుడు ఇబ్బంది లేదు. సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకుంటే కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకున్నప్పుడు మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి వస్తుంది. దిస్ మైనస్ విల్ గివ్ రిజల్ట్ డిఫరెంట్లీ. దట్ ఇక్కడ మైనస్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మైనస్తోని మల్టిప్లై చేయాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్, రైట్? డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఏది టీ తీసుకుంటున్నాం ఉన్న దాని పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. వన్ మోర్ కేస్, దట్ ఈస్ బోత్ ఆర్ సైన్ టర్మ్స్ ఆర్ దేర్. రెండు బోత్ సైన్ పవర్ కాస్ పవర్ బోత్ ఆర్ ఈవెన్, రైట్? ఇయర్ సైన్ పవర్ ఈవెన్, కాస్ పవర్ ఈవెన్. స్పెషల్ కేస్ ఇన్ ఎనీ మేనర్ యూ కెన్ డూ. ఐ విల్ గివ్ 2 మెథడ్స్ ఆల్సో, రైట్? ఈ 2 మెథడ్స్లో కూడా వచ్చేది ఒకటే రిప్రజెంటేషన్, ఒకటే ప్రాబ్లం. ఈజీ మెథడ్ ఫస్ట్ చెప్పుకుందాం. దట్ ఈస్ ఐ విల్ సే దిస్ ఈజ్ ఇన్ 2 మెథడ్స్, రైట్? దట్ ఈస్ ఇయర్ వాడి గివెన్ ఇంటిగ్రల్ ఈజ్ వాట్? ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. హియర్ సైన్ పవర్ అండ్ కాస్ పవర్స్ ఆర్ ఈవెన్. దట్స్ వై హియర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 minus cos 2x by 2 and cos square x equal to 1 plus cos 2x by 2. We are substituting these two. That is, our question is integral sin square x into cos square x. Now 1 minus cos 2x divided by 2 into 1 plus cos 2x
divided by 2. Both you have to multiply. In denominator 2 only is there, 1 into 2 into 2, that is nothing but 4 outside. Now these are in terms of a plus b into a minus b form, that is nothing but a square minus b square form. Now here 1 minus cos square, once again it is like cos square x. Based upon that, in place of x we having a 2x replace, that is what simply I am saying here, cos square 2x equal to 1 plus cos of 2 into 2x divided by 2. With this I am writing here, that is 1 by 4 integral of 1 minus 1 plus cos 4x divided by 2. Now this is what 1 by 4 integral of 2 into 1 2 minus 1 minus cos 4x whole divided by 2. That's what 1 by 4 into 2 I can write here directly. 2 into 4 8 integral of 2 minus 1 1 minus cos 4x. Now 1 by 8 outside, integration of 1 is going to be x, cos 4x we know integration of cos x is what, sin x. Here cos 4x is there, we will write sin 4x divided by x quotient 4, multiply 1 by 8 inside, then you will get x by 8 minus sin 4x divided by 32 plus c. What is this? Integration of sin square x into cos square x dx equals to x by 8 minus sin 4x divided by 32 plus c. What we done here, just see. Simply sin square cos square formula I substitute here. With that a plus b into a minus b we got a square minus b square. We know the formula, that is what here a square minus b square equal to a plus b into a minus b. What is a here? 1. What is b here? Cos 2x. A minus b into a plus b. A square, that is 1, cos, that is b square is nothing but cos square 2x. Cos square 2x I represented by using the cos square formula, 1 plus cos 2x by 2. 1 plus cos, here the angle is what, 2x, that's why 2 into x plus 2x, that's why you got 1 plus cos 4x divided by 2. Simplification, 2 into 1 to LCM, minus of 1 plus cos 2x, 1 minus cos 2x divided by 2. With that we implemented and we substituted the problem, then you got the answer. Now I will say same question by using one more method. Okay, I will say by using one more method, right? Right. One more method here, I am saying same question in one more method, that is what we can say. I will treat this as easy. What is our question? Integral of sin square x into cos square x dx. I am writing this is as sin x into cos x whole square. We know the formula, sin 2a equal to 2 sin a cos a. With that sin a cos a equal to
sin 2a divided by 2 we can write. With this I am replacing integral of sin x into cos x with sin 2x divided by 2 whole square. That is what 1 by 4 outside integral of sin square 2x. Just before we given sin square x equal to 1 minus cos 2x divided by 2. Now we need sin square 2x. In place of x we having 2x. That's what 1 minus cos 2 into 2x divided by 2. With this it is going to be 1 by 4 integral of 1 minus cos 4x divided by 2. If I take this 1 by 2 outside, that is what 1 by 8 into integral of 1 minus cos 4x. Now write integration directly 1 by 8 into 1 integration x cos 4x integration sin 4x divided by 4. If I multiply 1 by 8 inside x by 8 minus sin 4x divided by 32 plus c. This is what our question, integral of sin square x into cos square x dx. Right, practice the problems, try to do the problems, right, then you will understand what it is going to be. Simply what we done means, by using the formula sin a cos a equal to sin 2a by 2, with that just I replaced here sin square 2x is there, just I represented sin square 2x as simply in place of x I replaced 2x, then you got 1 minus cos 4x divided by 2, we got just I substituted here sin square 2x form, then you are going to get same answer you are going to get here. Here see whatever just you are going to get same answer we got here, x by 8 minus sin 4x by x by 8 minus sin 4x by 8. Okay, same thing here, x by 8 minus sin 4x by 32 you got. Okay, right, let's move to అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకునే వస్తుంది. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఖచ్చితంగా సింప్లీ ఏవైతే సైన్ టు ది పవర్ ఆఫ్ mx ఇంటూ కాస్ టు ది పవర్ ఆఫ్ nx ఎగ్జిస్ట్ అయిందో, ఇక్కడ సింపుల్గా యూ హవ్ టు రిమెంబర్ ద పాయింట్ 2 పాయింట్స్. వన్ ఈజ్ ఏది ఈవెన్ పవర్ ఉంటే అది టీ తీసుకోవాలి, ఏ పవర్ బోత్ ఆడ్ అయితే ఏది పవర్ ఎక్కువ ఉంటే అది టీ తీసుకోవాలి. సబ్స్టిట్యూషన్ వచ్చేది అక్కడే. బోత్ ఆర్ ఈవెన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ద ప్రాబ్లమ్ బోత్ ఆర్ ఈవెన్ టు ది పవర్ సైన్ టు ది పవర్ ఆఫ్ అంటే ఇండైరెక్ట్లీ స్క్వేర్ టర్మ్స్ ఎగ్జిస్ట్ అయితే, రైట్. వన్ మోర్ ప్రాబ్లమ్ విల్ డిస్కస్ హియర్, that is sin to the power of 4 cos to the power of 4 is there. Once again I am taking here the question, given integral sin to the power of 4x into cos to the power of 4x dx. That's what integral just I am writing here as sin x into cos x whole to the power of 4 I am writing. I am replacing sin x into cos x from the previous sin a cos a formula is nothing but sin 2a divided by 2. With this formula just I am writing this is as sin 2x divided by 2 whole to the power of 4. That's what 1 by 2 whole to the power of 4, 1 by 2 to the power of 4 into integration of I am writing this is as sin square 2x whole square. Just before we got here sin square x equal to 1 minus cos 2x divided by 2. With that sin square 2x equals to 1 minus cos 4x by 2 you will get I am substituting here 1 by 16. This is sin square 2x is nothing but 1 minus cos 4x by 2 whole square. You have to integrate here 1 by 2 whole square already is there, 16 into 2 square integral of 1 minus cos 4x whole square we are getting.
that is 1 by 16 4s are 64. A minus b whole square formula, that is what 1 a square plus b square minus 2ab, that is nothing but cos 4x. Here once again we got cos square 4x is there. Actually I am writing here cos square x equal to 1 plus cos 2x by 2. Now I want cos square 4x. Cos square 4x means in place of x we have to substitute 4x. Then it is going to be 1 plus cos 8x divided by 2 you will get. Substitute here. Then it is going to be 1 by 64 integral of 1 plus cos square 4x as 1 plus cos 8x divided by 8 minus 2 cos 4x. Now simplify this. That is what 1 by 64 integral of, taking LCM 8 plus, why you are writing 8 here? It is not going to be 8, right? Eight x by 2 only, right? Now 1 by 64 taking LCM 2 into 1 2 plus same thing 1 plus cos 8x minus here also if you take LCM you are going to get 2 into 2 4 cos 4x dx. Now 1 by 64 2s are 128 outside, integral of 2 plus 1 3 plus cos 8x minus 4 cos 4x. Now all functions are in addition or subtraction, summation or subtraction. We can apply integration for each and every function separately. 128 into 3 integration is 3x plus cos 8x integration is sin 8x divided by 8 minus 4 into cos 4x integration is sin 4x divided by 4 plus c. 4 get cancelled. Now integral of sin to the power of 4 into cos to the power of 4x dx equals to 1 by 128 into 3x plus sin 8x divided by 8 minus sin 4x plus c is your answer. Once again if you see how we are doing the problem means here 2 times exist అయింది, that is what sin x into cos x whole to the power of 4 exist అయినప్పుడు అంటే x into cos x just you replace sin 2x by 2. ఇక్కడ sin to the power of 4 you will get. sin to the power of 4 వచ్చినప్పుడు sin square whole square రాస్తాం. sin square కి ఫార్ములా 1 మైనస్ కాస్, కానీ x వాల్యూ ఏంటిది 2x, ఓన్లీ x అయితేనేమో x అయ్యేది, ఇక్కడ ఇండైరెక్ట్లీ 2x ఉంది కాబట్టి 1 మైనస్ కాస్ 2x by 2 హోల్ స్క్వేర్ అయింది. 1 మైనస్ ఈ డినామినేటర్ స్క్వేర్ కూడా వీ హ్యావ్ టు సపరేట్. 1 by 2 ఇండైరెక్ట్లీ 2 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4, 16 4 64 రాసినాం. 1 మైనస్ కాస్ 4x వీ రిప్రజెంటెడ్ యాజ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a స్క్వేర్ plus b square minus 2ab. Once again we simplified here cos square 4x by using the formula. This is the formula we are going to use here. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం సింప్లిఫై చేసినాం. cos square 4x is nothing but 1 plus cos 8x divided by 2. Just we simplified simplification method only. Up to here we simplified only. Here we applied integration. Integration of 3 is going to be 3x, integration of cos 8x is going to be sin 8x by 8, integration of cos 4x is nothing but sin 4x by 4. After simplification this is your answer.
దిస్ ఈజ్ ద మోడల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. sin to the power of mx ఇంటూ కాస్ టు ది పవర్ ఆఫ్ nx. ఈ ఫార్మెట్లో ప్రాబ్లమ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రాక్టీస్ ద ప్రాబ్లమ్స్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అండ్ స్కోర్ హై. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే, ఈ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ కంటెంట్ కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ యూ. రైట్, థ్యాంక్ యూ.